ప్రైమ్ లైన్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు కూడా మీకు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టింది. దాదాపు 43 అవుతుంది. కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతోనే ఇప్పటివరకు నడుస్తున్న పరిస్థితిని కూడా మనం చూసాం. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ తిరిగి పెద్ద ఎత్తున మెజార్టీతో 164 కూటమి సర్కారులో ఉన్నప్పటికీ కూడా 164 స్థానాలతో 58% ఓట్ షేర్తో కూడా ఈరోజు అధికారంలో దూసుకువెళ్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే 1982లో మార్చి 29న ఎన్టీ రామారావు గారు స్థాపించారు. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వహణ కావచ్చు, దాని మీద ప్రజలు యావగించుకున్న పరిస్థితుల్లో ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఆయన అధికారం చేపట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఎక్కిన పరిస్థితి కూడా చూడొచ్చు. ఆ తర్వాత కొద్ది కాలానికి 1984లో ఆయన ఆగస్టు సంక్షోభం ద్వారా నాదెండ్ల భాస్కరరావు గారి రూపంలో వెన్నుపోటు రాజకీయాలు జరిగాయి. దానికి ఇందిరాగాంధీ గారు కూడా అప్పట్లో గవర్నర్ రామ్లాల్ ద్వారా సహకరించిన పరిస్థితి. అదంతా కూడా ప్రజలు అప్పుడున్న రాజకీయ పార్టీలను కూడా పెద్ద ఎత్తున ఉద్యమించి తిరిగి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడం, ఆయన తిరిగి ఎన్నికలకు వెళ్తాం, ఎన్నికల్లో కూడా తిరిగి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 1989లో అధికారంలో కోల్పోయినా కూడా 1994లో తిరిగి ఉవ్వెత్తున ఆయన ప్రజాకర్షణ కలిగిన నేతగా తిరిగి అధికారంలోకి రాగలిగారు. అయితే అప్పుడు వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారి రూపంలో జరిగిందనేది ఎక్కువ మంది అంటారు. అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ నాయకత్వం ఏముంటదంటే, అది నాయకత్వం మార్పు జరిగింది. ఈ లక్ష్మీపార్టీ లాంటి వాళ్ళు వచ్చిన నేపథ్యంలో పార్టీ దెబ్బతింటుందిగా అంటారు. సో ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు తిరిగి వరుసగా ముఖ్యమంత్రిగా ఎన్నికటం, ఈ రోజు ఆయన చూస్తే 15 సంవత్సరాలు దాటి 16 సంవత్సరంలో కూడా వచ్చిన పరిస్థితి ముఖ్యమంత్రిగా. అదేవిధంగా ఇంకా 43 సంవత్సరాల్లో దాదాపు 7.5 సంవత్సరాలు మళ్ళీ ఎన్టీ రామారావు గారు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున చేశారు ముఖ్యమంత్రిగా. సో ఇప్పుడు అంతా కూడా ఏంటంటే లోకేష్ గారికి సంబంధించి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పే దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తుందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ మీరు ఇందాక చెప్పారు, కడపలో ఏంటి కాన్సన్ట్రేషన్ చేశారు, మహానాడు అక్కడే ఎందుకు పెడుతున్నారంటే, రాయలసీమలో నిజానికి గతంలో తిరుపతిలో కూడా మహానాడు నిర్వహించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కూడా ఘోర పరాజయం, ఆయన వైనాట్ 175 అని చెప్పి కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ప్రజలు చేసిన పరిస్థితి. ఇదే సరైన సమయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి దెబ్బ కొట్టాలి లేవకుండా అంటే ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. ఆయన ఏదైతే బలంగా అనుకుంటా ఉన్నారో పులివెందుల్లో కూడా చూసాం మనం. మొన్న ఎన్నికల్లో ఆయన మెజారిటీ కూడా, జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ కూడా గణనీయంగా తగ్గింది. అవినాష్ రెడ్డి గారు కూడా చావు తప్పి కన్ను లొట్టపోయిన విధంగా అక్కడ కనుక రెండు పార్టీలు కలిసి ఉంటే ఓడిపోయే పరిస్థితి కూడా ఉండేది. సో వైఎస్ కుటుంబానికి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానీ చాలా బలంగా భావించే ఇప్పుడు మనం 11 స్థానాల్లో కూడా దాదాపు 3 స్థానాలు కడపలోనే వచ్చిన పరిస్థితి ఉంది. 11 స్థానాలు రాష్ట్ర వ్యాప్తంగా గెలిస్తే 3 స్థానాలు వచ్చింది. అటు విశాఖపట్నంలో ఒక 2, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 2, అటు చిత్తూరు జిల్లాలో 2 గెలుచుకున్న పరిస్థితి. అంటే 3 స్థానాలు ఇప్పటికి కూడా అక్కడ ఎంత ఓడిపోయినా కూడా 3 స్థానాలు గెలుచుకున్న పరిస్థితి. సో వీటన్నిటిని చెక్ పెట్టే విధంగా అక్కడ కడపలో ఏంటంటే ఇప్పటికే రాజకీయాలు చూస్తా ఉన్నాం. ఈయన నా ఎస్సీ, నా బీసీ అని అనుకుంటున్నప్పటికీ కూడా నా మైనారిటీ, అక్కడ మైనారిటీని ఉప ముఖ్యమంత్రిగా చేసిన కడప నగరంలో కూడా ప్రజలు వైఎస్ఆర్సీపీని తిరస్కరించారు. అక్కడ చూసాం. ఈరోజు సురేష్ బాబు గారు మేనేగా ఉంటూ ఆయన కాంట్రాక్టులు చేపట్టిన నేపథ్యంలో అది మున్సిపల్ చట్టానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆయన కూడా ఈరోజు అక్కడి నుంచి తప్పించిన పరిస్థితి. అదేవిధంగా మీరు చెప్పారు ఇందాక మైదుపూర్. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైతే బలంగా ఉందో ఆ జిల్లాలో, అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంతా అయిపోయింది, అన్ని చోట్ల కూడా దెబ్బ కొట్టారు. పార్టీ పరంగా అది చాలా బలహీనంగా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ మహానాడు నిర్వహించడం ద్వారా అక్కడ శ్రేణుల్లో ఏదైతే అక్కడ వైఎస్ కుటుంబానికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ బలంగా భావిస్తున్నారో ఆ జిల్లాలో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి తిరిగి ఇంకా ఆ 3 స్థానాలు కూడా రానున్న ఎన్నికల్లో దక్కకుండా చేయాలనే దిశగా అడుగులు వేస్తుంది. ఇంకోటి చెప్తాను, ఇప్పుడు లోకేష్ గారికి సంబంధించి ఏంటంటే మొన్న తెలుగుదేశం పార్టీ ఫౌండేషన్ డే రోజు మార్చిలో అనుకుంటా
మొన్న 2025లో ఆయన ఒక ప్రపోజల్ చేశారు. పార్టీలో ఎవరైనా సరే 2 మార్లకు మించి పదవుల్లో ఉండకూడదనేది కూడా చెప్పారు. ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇప్పటికే 2 మార్లకు మించి పనిచేస్తాం. సో ఆయన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా కానీ లేదంటే ప్రెసిడెంట్గా కానీ ఇక్కడ ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఆ దిశగా. ఎందుకంటే మనం తెలుగుదేశం పార్టీ కూటమి సర్కారు గెలిచినప్పటి నుంచి చూస్తే మంత్రివర్గ కూర్పులో కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ అన్నీ కూడా లోకేష్ కన్సర్న్లోనే జరుగుతుంది. ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ ట్రాన్స్ఫర్లు కానీ సెక్రటరియట్కి సంబంధించిన ఏదైనా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి మాట్లాడాలంటే మంత్రులు కూడా లోకేష్ గారితో చర్చిస్తున్న పరిస్థితి. ఆయన కూడా పలుమార్లు కేంద్రానికి వెళ్ళి అక్కడ అమిత్ షా గారితో లేదా నరేంద్ర మోడీ గారితో కలిసి మాట్లాడుతున్న పరిస్థితి. నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు లోకేష్ గారికి అందుతున్న ప్రాధాన్యత ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే లోకేష్ గారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి జాతీయ అధ్యక్షుడిగా ఈ మహానాడులోనే ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇటీవల కాలంలో కొంత వాళ్ళ కుటుంబంలో గతంలో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇప్పుడు అందరూ దగ్గర తీసిన పరిస్థితి. అయితే నా ఉద్దేశంలో అయితే ఏంటంటే గతంలో 2009లో జూనియర్ ఎన్టీఆర్ గారిని ప్రచారానికి ఉపయోగించుకున్నప్పుడు ఆ తర్వాత ఆయన పక్కన పెట్టిన తీరుతో ఆయన బాగా హర్ట్ అయిన పరిస్థితి. సో అక్కడ ఆయన కూడా ప్రజాకర్షణ నేత, జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి బాగా ప్రజాకర్షణ ఉన్న నేత. ఇప్పుడు లోకేష్కి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్తున్న దిశలో ఒకే వరలో 2 కత్తులు ఇవ్వడం అన్నట్టుగా. సో జూనియర్ ఎన్టీఆర్ కనుక పార్టీలో తిరిగి వస్తే ఖచ్చితంగా ఆయన కూడా మరొక ఆకర్షణీయ నేతగా మారుతారు. కాబట్టి ఆ విధంగా జరుగుతుంది నేనైతే భావించట్లేదు. పార్టీలో ఆహ్వానించవచ్చు, ఆయన ఉండొచ్చు, కానీ ఆయనకి ఏదైనా కీలక పదవి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అది ఇక్కడ ఆచరణలో సాధ్యం కాని పరిస్థితిగా కూడా మనం గమనించవచ్చు అనేది చెప్తాను. ఓకే. రాయపాటి అరుణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి.